గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. క్రాష్ ఏం జరగలేదు అని చెప్తున్నారు. చైనీస్ ఎంబసీస్ వరల్డ్ వైడ్, ఇది మన స్టేట్మెంట్ కాదు, దిస్ ఇస్ ద ఫ్రెంచ్ కంపెనీ స్టేట్మెంట్. వీళ్ళు కావాలని చెప్పి మా మీద ఒక క్యాంపెయిన్ నడిపిస్తున్నారు చైనా. ఎందుకంటే చైనా ఇదే ఎయిర్క్రాఫ్ట్ చాలా కంట్రీస్కి అమ్మడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళకి దొరికారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఎవరు వాళ్ళకి ఎయిర్క్రాఫ్ట్ ఇవ్వరు, రష్యన్స్ ఇవ్వరు, కానీ యూఎస్ వాళ్ళు కూడా ఇవ్వరు వాళ్ళకి. ముందు F-16 ఎందుకు ఇచ్చారంటే ఆఫ్ఘనిస్తాన్లో ఫైట్ చేయడానికి ఇచ్చారు. దాంట్లో స్పెసిఫిక్ కండిషన్ కూడా ఏం పెట్టారంటే టు ఫైట్ టెర్రరిస్ట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చారు, ఇంక దేనికి వాడకూడదు అని చెప్పి. అప్పుడు కూడా మన వ్యతిరేకంగా వాడుకుంటున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు చూపించేదని మేము చైనీస్ ఎయిర్క్రాఫ్ట్ వాడుకుంటున్నామని చూపిస్తున్నాం. ఈ కేసులో కూడా మనకి ఒక యుద్ధం జరిగితే లాస్ ఉంటుంది. లెట్ అస్ బి వెరీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. ఈ రాహుల్ గాంధీ అడిగిన స్టేట్మెంట్ ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయింది అనేది ఎగ్జాక్ట్లీ చైనీస్ వాళ్ళు చేసిన క్యాంపెయిన్ అంటున్నారు. అది ఇప్పుడు మనం చెప్పట్లేదు. అగైన్ డసాల్ట్ ఏవియేషన్ ఈజ్ సెయింగ్ ఇట్ దట్ చైనీస్ ఎంబసీస్, చైనీస్ వరల్డ్ వైడ్ వాళ్ళ మార్కెటింగ్ టీమ్స్ ఏం చేశారంటే అన్ని మార్క్డ్ ఇమేజెస్, లేనిపోయిన ఇమేజెస్, పాత క్రాష్ ఇమేజెస్ అన్ని తీసి ఏదో రఫాల్ పడిపోయిందని. వీళ్ళేమంటున్నారు, పడిపోయింది అంటున్నారు కదా, చూపియండి మాకు ఒక వీడియో చూపియండి, ఇండియా వైపు నుంచి తీసిన ఒక వీడియో మాకు చూపియండి. పాకిస్తాన్ వైపు పడుతుంది అనుకోండి, పాకిస్తాన్ వైపు మీరు చూపించచ్చు కదా, మీకు ఏం లేదు. అక్కడ కూడా మీరు మాఫ్డ్ ఇమేజెస్ చూపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎయిర్క్రాఫ్ట్ బార్డర్ క్రాస్ చేయలేదు, ఇటువైపునే ఉండేది. ఏదో టెక్నికల్ ఇష్యూ జరిగింది, 17,000 feet అని చెప్తున్నారు వాళ్ళు చాలా క్లియర్గా. ఎందుకంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ దానికన్నా పైన కూడా వెళ్తుంది చాలా మటుకు హైట్లో, కానీ ఏదో జరిగింది. వెరీ స్ట్రేంజ్లీ దాంట్లో నిన్న జరిగిన ప్రెస్ నోట్లో ఒక వర్డ్ యూజ్ చేశారు, ట్రైనింగ్ ఫ్లైట్ అంటున్నారు. సో ఐ వాజ్ వండరింగ్, ఈ వార్ జరిగే టైంలో ట్రైనింగ్ ఫ్లైట్ ఏంటనేది. సో అది కూడా ఒక క్లారిఫికేషన్ రావాల్సి వస్తుంది అనమాట. ఎయిర్ మార్షల్ భారతి అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ టైంలో చాలా క్లియర్గా చెప్పారు, లాసెస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద వార్, జరుగుతుంది. బంగ్లాదేశ్ వార్లో మన వైపు, అప్పుడు బంగ్లాదేశ్ వైపు మనకి ఎక్కువ ఎయిర్క్రాఫ్ట్ మనం కోల్పోలేదు, కానీ పాకిస్తాన్ వైపు మనకు ఆల్మోస్ట్ 70 ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి. మనది చాలా పెద్ద వార్ ఉండేది, చాలా రోజులు నడిచింది 71 వార్. సో ఆ 71 వార్లో మనకు ఎట్లా అప్పుడు కూడా నష్టాలు ఉంటాయి. ఏ యుద్ధం జరిగినా కానీ సోల్జర్స్ చనిపోతారు, ఎయిర్క్రాఫ్ట్ దెబ్బతింటుంది, నేవల్ అసెట్స్ మీద అటాక్ ఉంటుంది, అన్నీ జరుగుతుంది. కానీ మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తారు ఏ ఆర్మీ అని. కానీ ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ చూడండి, 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు, 1,00,000 మంది అక్కడ చనిపోయారు. వీఆర్ నాట్ టాకింగ్ సివిలియన్స్, ఆర్మీ. ఆలోచించండి, ఆర్మీ అంటే ఆర్మ్ ఫోర్సెస్ అని చెప్పొచ్చు వాళ్ళది, మెయిన్లీ వాళ్ళ ఆర్మీయే, ఎందుకంటే నేవల్ అసెట్స్ ఎక్కువ ఏరియాలు లేవు అన్నమాట. ఈ ప్రాబ్లం మన దగ్గర ఎక్కడ జరిగిందంటే రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు అడిగే ఇదే స్టేట్మెంట్ చైనా అడుగుతున్నారు. సో రఫాల్ ఏమంటున్నారంటే, డసా ఏమంటున్నారు, కావాలని చెప్పి చైనా వాళ్ళ ఏజెంట్ని కూడా ఎంప్లాయ్ చేసుకున్నారు దీంట్లో. రఫాల్ అని అడుగుతున్నారు. ఎందుకంటే రఫాల్ ఈ ఎయిర్క్రాఫ్ట్ని చాలా నేషన్స్కి అమ్మారు ఆల్రెడీ. ఈజిప్ట్, ఖతార్ వీళ్ళందరూ కొనుక్కున్నారు, ఇంకా కొత్త నేషన్స్కి అమ్ముతున్నారు. సో ఎక్కడైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చారు, అజర్బైజాన్కి ఇచ్చారు, పాకిస్తాన్కి ఇచ్చారు, పని చేయలేదు. మనం చూసాం కదా, మనం ఈజీగా కొట్టేసాం మొత్తం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పుడు నెక్స్ట్ ఒక కంట్రీకి ఎలాంటి వాళ్ళు తీసుకోరు. అదే టైంలో మన బ్రహ్మోస్ ఇంత ఎఫెక్టివ్గా మనం యూజ్ చేసినప్పుడు ఏమైందంటే, ఆల్రెడీ ఫిలిపీన్స్ మన దగ్గర నుంచి 2 బ్రహ్మోస్ కొనుక్కున్నారు, 2 బ్యాటరీస్లో చాలా మటుకు మిసైల్స్ ఉంటుంది ఎక్స్ట్రా. 2 బ్యాటరీస్ కొనుక్కు ఇప్పుడు ఇంకా 2 అంటున్నారు. ఇప్పుడు చాలా మటుకు కంట్రీస్ గ్రీస్ అడుగుతున్నారంట మన వైపు నుంచి కావాలని చెప్పేసి. సో అమ్మొచ్చు అది. ఈవెన్ దో ఇట్స్ రష్యన్ జాయింట్ వెంచర్ రష్యాతోని, కానీ మనకు 51% స్టేక్ ఉంది. సో వీ హ్యావ్ అ హయ్యర్ సే ఇన్ దట్ అనమాట. ఈ జరిగిన దాంట్లో కూడా చాలా క్లియర్గా ఏంటంటే, ఒక యుద్ధం జరిగినప్పుడు మెచ్యూరిటీ మెయింటైన్ చేసుకోవాలి పొలిటికల్ పార్టీస్. మన వైపు నుంచి చూస్తున్న బీజేపీ వైపు నుంచి దానికోసం బీజేపీ కానీ మిగతా పార్టీస్ కూడా, ఈవెన్ శరద్ పవార్ లాంటి పార్టీ కానివ్వండి, మిగతా ఈవెన్ మమతా బెనర్జీ కూడా వాళ్ళు ఎక్కువ లొల్లి చేయలేదు. రాహుల్ గాంధీ ఒక్కరే కన్సిస్టెంట్గా సరెండర్ అని చెప్తున్నారు. సరెండర్ అంటే మీ ఆర్మీ సరెండర్ అయ్యారనమాట. మోదీ కాదు, మోదీ పేరు చెప్తున్నాడు కానీ ఇట్స్ ఆబ్వియస్లీ ఆర్మీ వేరస్ నోబడీ సరెండర్డ్. అందరికి తెలుసు ఎవరు డీజీఎంఓ కాల్ చేశారో, పాకిస్తాన్ డీజీఎంఓ మనకు కాల్ చేశారని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళే చెప్తున్నారు. మా నూర్ఖాన్ ఎయిర్ బేస్ మొత్తం పోయిందని వాళ్ళే చెప్తున్నారు. 4 F-16 పోయింది అంటున్నారు, వాళ్ళకి అవాక్స్ పోయింది అంటున్నారు వాళ్ళు. ఇదంతా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్. బ్రహ్మోస్ కొట్టినప్పుడు మాకు 30 సెకండ్లే ఉండే రియాక్ట్ చేయడానికి అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మన వైపు నుంచి రాహుల్ గాంధీ కన్సిస్టెంట్గా అటాక్ చేస్తున్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైంది, ఎందుకంటే చైనీస్ వాళ్ళు ఉపయోగించిన వన్ ఆఫ్ ద ఏజెంట్స్ ఆఫ్ చైనా వాజ్ రాహుల్ గాంధీ ఆబ్వియస్లీ. ఎందుకంటే చాలా క్లియర్గా తెలిసిపోయింది దట్ హీ వాజ్ ఆస్కింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ విత్ చైనీస్ వేర్ ఆస్కింగ్. చైనీస్ వాళ్ళు అడుగుతున్న అదే ఇన్ఫర్మేషన్ రాహుల్ గాంధీ ఎక్కడ పడ్డది చెప్పండి మాకు, అప్పుడు తెలిసిపోతుంది కదా చెప్తే. కానీ చెప్పరు మన వాళ్ళు. ఏ జరిగినా కానీ ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో
అన్లెస్ పబ్లిక్ ఏరియాలో వచ్చి పడింది అనుకోండి, అప్పుడు దే విల్ గివ్ అ స్టేట్మెంట్. కానీ పబ్లిక్ ఏరియాలో ఎక్కడ ఏం పడలేదు. ఆ ఎయిర్క్రాఫ్ట్ పాసిబ్లీ తిరిగి వచ్చిందో, తిరిగి వస్తున్నప్పుడు రన్వేలో దిగిందో లేదో, ఏదో డ్యామేజ్ అయిందో ఏదో అయి ఉంటుంది. సో దానికోసం రఫాల్ సేస్ 1 ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ సర్వీస్. వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ అది, అవుట్ ఆఫ్ సర్వీస్. సో ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆఫ్, ఇట్ ఇస్ రైట్ ఆఫ్, సింపుల్. అదర్వైజ్ వాళ్ళు రీప్లేస్ చేస్తారంటే దాన్ని రీప్లేస్ చేస్తారు రేపు. ఇది మన కార్ కొనేటప్పుడు ఉంటుంది, ఒక సంవత్సరం లోపల పని చేయకపోతే మొత్తం చాలా పెద్ద ప్రాబ్లం ఉంటే దాన్ని మెయింటెనెన్స్ చేయకపోతే దాన్ని రిటర్న్ చేసిస్తారు. ఇప్పుడు మనం చూసాం ట్రివాండ్రంలో వచ్చిన ఎయిర్క్రాఫ్ట్ కూడా అదే. ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు, లో ఫ్యూయల్ అన్నారు. లో ఫ్యూయల్ తర్వాత చూస్తే హైడ్రాలిక్ అన్నారు. హైడ్రాలిక్ కోసం వాళ్ళ HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి ఒక హెలికాప్టర్ క్రూని తీసుకొచ్చారు. వాళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళతో కాలేదు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. మళ్ళీ కొత్త టీం మొన్న వచ్చారు, ఒక 40 మంది వచ్చారు వాళ్ళు రిపేర్ చేయడానికి. సో ఇదేదో చిన్న ఎయిర్క్రాఫ్ట్ కాదు, ఇదే కార్ రిపేర్ చేయడమో లేకుంటే ఒక 2 వీలర్ రిపేర్ చేయడం కాదు. ఇది $100 million ఎయిర్క్రాఫ్ట్ అంటే ఆలోచించండి దాని యాక్చువల్ రేట్ ఎంత ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో. సో ఆబ్వియస్లీ దీన్ని ఒక మెచ్యూర్ వేగా డీల్ చేయాల్సి వస్తుంది. ఇజ్రాయెల్లో చూడండి, ఇజ్రాయెల్లో వాళ్ళు ఇంతమంది ఇవాళ కూడా వాళ్ళు 4 సోల్జర్స్ని కోల్పోయారు, 5 ఇవాళ యంగ్ పీపుల్, 19-20 సంవత్సరాల ఉన్న సోల్జర్స్ గాజాలో. సో వాళ్ళు అడగరు, వాళ్ళ అపోజిషన్ పార్టీస్ అడగరు ఎక్కడ పడ్డారు అది చెప్పండి, మాకు ఎక్కడ పడ్డది ఇక్కడ చెప్పండి. మిసైల్స్ వచ్చి వాళ్ళ మీద కూడా పడ్డది కదా, హైఫాలో పడ్డది, టెలవీవ్లో పడ్డది. కానీ వాళ్ళు రియాక్ట్ కాలేదు, వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. సరే పడ్డది, డ్యామేజ్ అయింది, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, ఫినిష్డ్, మ్యాటర్ ఎండ్స్. ఇక్కడ అది కాదు, మాకు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయింది చెప్పండి, ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయింది. స్పెసిఫిక్గా ఎయిర్క్రాఫ్ట్ ఒకటే అడుగుతున్నారు, పాకిస్తాన్ వైపు ఎన్ని పోయిందని అడగట్లేదు మన వాళ్ళు. రాహుల్ గాంధీ కానీ మిగతా కొన్ని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు పాకిస్తాన్ది ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయింది మాకు చెప్పండి అని చెప్తే మేము మళ్ళీ అదొక ఇంకొక లాజిక్ ఉంటుంది దానికి, అది లేదు. ఎనీవే యాజ్ ఆఫ్ నౌ డసాయ్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. మన ఎయిర్ ఫోర్స్ అయితే మాట్లాడరు దాని గురించి. సింధూర్ కూడా అయిపోయింది, కానీ పాకిస్తాన్ వైపు నుంచి ఇంకా స్టేట్మెంట్లు వస్తూనే ఉన్నాయి. మా వైపు జరిగింది ఇది, రఫాల్ మాది బ్రహ్మోస్ కొడితే మాకు 30 సెకండ్లో ఉండే అని చెప్తున్నారు. అది కాకుండా నూర్ఖాన్ ఎయిర్ బేస్ కానివ్వండి, జకోబాబాద్ కానివ్వండి, మిగతా ఎయిర్ ఫోర్స్ బేస్ మీద జరిగిన వాళ్ళ డ్యామేజ్ కూడా నిన్ననే మొన్న 3 రోజుల క్రితం ఒక ఫార్మర్ సీనియర్ CIA ఏజెంట్ ఏం చెప్పారంటే దట్ వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్కి ఒక అమెరికన్ జనరల్ దగ్గర ఉందంట, హూ ఇస్ స్టేషన్డ్ ఇన్ ఇస్లామాబాద్. సో పాకిస్తాన్ కెనాట్ ఆపరేట్, వాళ్ళ న్యూక్లియర్ బటన్ వాళ్ళు ఆపరేట్ చేయలేరు వితౌట్ అమెరికన్ పర్మిషన్ కూడా కాదు, వాళ్ళు కీ ఆపరేట్ చేస్తేనే ఇది న్యూక్లియర్ మిసైల్స్ రిలీజ్ చేయొచ్చు. అది అమెరికా అక్కడ వచ్చి కూర్చున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే ఈ తాలిబాన్ చేట్లనో లేకుంటే అల్ఖైదా చేట్లనో లేకుంటే ISIS చేతిలో ఢిల్లీ పడిపోతే న్యూక్లియర్ వెపన్ రేపు వాళ్ళు తీసుకొచ్చి వాషింగ్టన్ మీద వాడేస్తారు, లేకుంటే న్యూయార్క్ మీద వాడేస్తారు. అది కాకూడదని చెప్పి చేస్తున్నారు అనమాట. సార్ ఇప్పుడు చివరికి పాకిస్తాన్ అయినా మాకు ఎంత నష్టం జరిగింది అనేది చెప్పుకుంటోంది, భారత్ ఎందుకు చెప్పుకోవట్లేదు? ఒక పారదర్శకత అనేది ఉండాలి, ఎందుకంటే డిఫెన్స్ సిస్టమ్ మీద పెట్టేదంతా మన డబ్బే కదా, చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మీరు చెప్పింది రిప్లై కరెక్టే, కానీ కొన్ని దానికి సీక్రసీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటిల్లో, ఇవాళ జరిగిన ఒక బ్యాటిల్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్క్రాఫ్ట్ పక్కన పెడదాం, మనం ఒక టెర్రర్ ఆపరేషన్ జరిగింది, 4 చంపేశాం, వాళ్ళ సిగ్నల్ మాకు దొరికింది, వాళ్ళు శాటిలైట్ సిగ్నల్ యూజ్ చేశారు, మేము శాటిలైట్ ఫోన్ పట్టుకున్నామంటే నెక్స్ట్ టైం వాళ్ళు శాటిలైట్ ఫోన్ వాడరు. సో మనం కూడా చెప్పారనుకోండి, ఎస్ వాళ్ళు రఫాల్ కొట్టారు లేకుంటే మనం కొట్టాము ఇట్లా జరిగిందంటే వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళకి అర్థమైపోతుంది దీని ఇట్లానే చేయాలి. సో మిలిటరీ సీక్రెట్స్ అని ఉంటుంది. పాకిస్తాన్ ఏం చెప్తున్నారు, వాళ్ళ డ్యామేజ్ జరిగింది ఏదని చెప్తున్నారు, కానీ మన వైపు ఎక్కడ డ్యామేజ్ జరగలేదు. మనకు చూసాం మనం చాలా క్లియర్గా. మన వైపు వచ్చిన ఒక్క మిసైల్ కూడా 2-3 మిసైల్ సివిలియన్ ఏరియా మీద పడ్డది, ఒకటి సర్గోదా ఎయిర్ బేస్ మీద పక్కన వెళ్ళి పడ్డది, ఎయిర్ బేస్ మీద పడలేదు అది. సో పాకిస్తాన్ మన యాకాక్ గన్స్ అంటారు, అంటే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ నుంచి S-400 దాకా చాలా బాగా పనిచేస్తుంది. మల్టీలేయర్ డిఫెన్స్ సిస్టమ్ దాంట్లో మనం చూసాం చాలా మటుకు ఎట్లా పనిచేస్తుంది. అది దాని క్లారిటీ కూడా చాలా మనం టీవీలో చూసాం రాత్రిపూట. 5-6 మిసైల్స్ వెళ్ళి ఉంటుంది అక్కడిక్కడ, దట్ ఈస్ ఓకే, ఇట్స్ స్టిల్ ఆకాష్ తీర్ పనిచేస్తుంది బాగానే. కానీ డ్యామేజ్ జరిగింది అన్ని పబ్లిక్ డొమైన్లో చెప్పక్కర్లేదు. ఇట్ ఈస్ అ ప్రొట్రాక్టెడ్ వార్, అంటే చాలా రోజులు నడిచిన యుద్ధం అంటే అప్పుడు చెప్పొచ్చు ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఎయిర్క్రాఫ్ట్ పోయింది, ఇన్ని నేవల్ అసెట్స్ మీద అటాక్ జరిగింది, ఇంత ఆర్మీ వాళ్ళు చనిపోయారు అని చెప్పి అప్పుడు చెప్తాం. కార్గిల్లో చెప్పాం కదా, కార్గిల్లో ఏ నష్టం జరిగింది అందరికీ తెలుసు. కార్గిల్లో వాళ్ళ ఎంతమంది పోయారని చెప్పి చాలా క్లియర్గా మనం అక్కడ గ్రేవ్స్ కూడా తయారు చేసాం వాళ్ళ కోసం. విజయ్ దివస్లో వి సెలబ్రేట్ దోస్ డేస్ విత్ ద ఫాలన్ సోల్జర్స్ మార్టర్స్ కోసం. ఈ కేసులో మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే వీఆర్ హోల్డింగ్ లాట్ ఆఫ్ ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్ అప్పుడు చెప్పలేదు, ఇది ప్రెసిషన్ స్ట్రైక్ ఇది కూడా చెప్పలేదు, చెప్పరు ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే మీరు సర్జికల్ స్ట్రైక్లో మేము ఇట్లా కొట్టామని చెప్తే నెక్స్ట్ టైం వాళ్ళు రెడీగా ఉంటారు దానికోసం. యూ షుడ్ నెవర్ సే మేము పాకిస్తాన్ ఎట్లా కొట్టామని మన వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పట్లేదు. నూర్ఖాన్ బేస్ ఎట్లా కొట్టామని చెప్పట్లేదు, జకోబాబాద్ ఎట్లా కొట్టామని చెప్పట్లేదు, కైరానా హిల్స్ దగ్గర ఏం చేసాం మనం చెప్పట్లేదు.
సో వీఆర్ నాట్ స్పీకింగ్, అది మెచ్యూరిటీ ఆఫ్ అన్ ఆర్మీ ఇస్ దేర్. ఇజ్రాయెల్ వాళ్ళు ఇంత పెద్ద క్యాంపెయిన్ చేశారు ఇరాన్ మీద, వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బయట? ఎక్కడ ఇవ్వలేదు. అటాక్ చేసాం, బాంబ్ చేసాం. యూఎస్ కూడా B2 బాంబర్స్ తీసుకెళ్ళాం, కొట్టాం. డ్యామేజ్ ఎంత జరిగింది? సబ్స్టాన్షియల్ డ్యామేజ్. అంతే అంతే. పిక్చర్స్ ఎవరైనా దొరకచ్చు. టుడే యూ కెన్ గో టు ఎనీ ఇంటర్నేషనల్ థింగ్, వాళ్ళు శాటిలైట్ పిక్చర్స్ మీకు ఇస్తారు. పాకిస్తాన్కి 10 నిమిషాలు పడుతుంది ఆ శాటిలైట్ పిక్చర్ కొనడానికి. దాని నుంచి వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది ఏమైనా మన ఎయిర్క్రాఫ్ట్ కింద పడితే దాని విజువల్స్ ఉంటుంది దాంట్లో. ఏ విజువల్స్ లేదు, ఎక్కడ లేదు. సో మనం సీక్రసీ మెయింటైన్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. అన్నీ పబ్లిక్ డొమైన్లో చెప్పక్కర్లేదు. ఓకే, మనుషులు చనిపోతే క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే మనం వీ హోల్డ్ ఒఫిషియల్ ఫ్యూనరల్స్. నిన్ననే పాకిస్తాన్ ఒక కార్గిల్లో చనిపోయిన ఒక సోల్జర్ని మేము బాడీ తీసుకోమని చెప్పిన వాళ్ళకి నిన్న వాళ్ళు విక్టరీ పరేడ్లో వాళ్ళు ఒక మెడల్ ఇచ్చారంట ఆయనకి, చనిపోయిన ఆయనకి. ఫస్ట్ ది రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ హిస్ బాడీ ఫ్రమ్ ఇండియా. మన వైపు నుంచి మనమే దాన్ని బరీ చేసాం అన్నమాట బాడీని. అట్లాంటి మనుషులు వాళ్ళు, మన అట్లా కాదు. మన ఫాలన్ సోల్జర్స్ని మనం ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాం, వాళ్ళ ఫ్యామిలీకి బాడీ అక్కడ పంపిస్తాం, అన్నీ జరుగుతుంది. ఈసారి కూడా చూసాం మనం అది జరిగిందంతా. పహల్గామ్లో జరిగింది కానివ్వండి, మిగతా అన్ని ప్లేసెస్లో కూడా వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సోల్జర్స్ వెరీ వెల్. అది ఉంది. అసెట్స్ ఎక్కడైనా పోయిందంటే చాలా క్లియర్గా ఎయిర్ మార్షల్ భారతి వర్డ్ కూడా యూజ్ చేశారు, ఆల్ అవర్ పైలట్స్ ఆర్ సేఫ్. ఎప్పుడైనా ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ట్అవుట్ చేయకపోతే దాన్ని సార్ట్అవుట్ చేయలేమని. ఎందుకంటే పైలట్ దగ్గర మైక్రో సెకండ్స్ ఉంటుంది, 5-10 సెకండ్లో డిసైడ్ చేయాల్సి వస్తుంది ఏం చేయాలని. ఇంజిన్ పని చేయట్లేదు, ఇంజిన్ ఫ్లేమ్ అవుట్ అయిపోయింది, లేకుంటే ఏవియానిక్స్ పోయింది, ఇంకా ఎయిర్క్రాఫ్ట్ని కంట్రోల్ చేయలేము. వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా ల్యాండింగ్ ట్రై చేస్తారు మళ్ళీ తీసుకొచ్చి ల్యాండ్ చేయడానికి. కానీ అది కూడా కాకపోతే ఏం చేస్తారంటే ద ఇన్స్ట్రక్షన్ టు ఆల్ ద పైలట్స్ ఇస్ ఎజెక్ట్. వాళ్ళ దగ్గర ఒక బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే పైకి ఎయిర్క్రాఫ్ట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు, పారాషూట్ ఓపెన్ అయితే ల్యాండ్ అయిపోతారు. ఎయిర్క్రాఫ్ట్ పోతుంది, ఎక్కడో వెళ్ళి పడిపోతుంది. అది ఎందుకు చేస్తున్నారంటే ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ని ట్రైన్ చేయడానికి మీరు 2.5-3 కోట్లు ఖర్చు పెడతారు. యువర్ లైఫ్ ఇస్ మోర్ వాల్యుబుల్ దెన్ ద ఎయిర్క్రాఫ్ట్. ఎయిర్క్రాఫ్ట్ రేపు కొనొచ్చు, ఇంకొక పైలట్ని ట్రైన్ చేసి తీసుకురావాలంటే చాలా కష్టపడాలి. మన దగ్గర ట్రైన్ చేస్తారు హకీంపేటలో. ఫస్ట్ అక్కడ ఫిక్స్ వింగ్ ఉంది, దిండిగల్లో ఫిక్స్ వింగ్ ఉంది, హకీంపేటలో హెలికాప్టర్ డివిజన్ ఉంది మన దగ్గర. సో ట్రైనింగ్ కోసం చాలా ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దే హ్యావ్ టు సేవ్ దట్ లైఫ్ అన్నమాట. దానికోసం చూడండి లాస్ట్ మినిట్ దాకా వాళ్ళు ట్రై చేస్తారు, కాకపోతే ఎజెక్ట్ చేసేస్తారు వాళ్ళు. సో ఇది కూడా అంతే కేసు. దట్ ఇన్ అ వార్ ఆల్సో, వార్ సిచ్యువేషన్లో కూడా ఎయిర్క్రాఫ్ట్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే చీప్ కాదు, $50 మిలియన్ $60 మిలియన్ ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్. F-35 అయితే $100 మిలియన్, మన ఇంకా కొనలేదు అది. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. సో ఒక వార్ సిచ్యువేషన్లో చెప్పిన దానికి అసలు డెసా వాళ్ళు టేక్ చేసుకున్నారు, చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు. మన వైపు నుంచి కూడా అక్కడిక్కడ కాకుండా మనం కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాం. మన CDS అనిల్ చౌహాన్ గారు కానీ, మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానీ, మన ఒక అటాచ్ కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు, ప్రెజెంటేషన్ చేశారు. సో కానీ దాన్ని కూడా మన మీడియా ట్విస్ట్ చేస్తారన్నమాట. ఏదైనా చెప్తే మోదీ గారు ఎందుకు చెప్పలేదు, మోదీ గారు ఎందుకు మాట్లాడలేదు, అన్నీ మోదీ గారు చెప్పక్కర్లేదండి. ఒక డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు, డిఫెన్స్ సర్వీసెస్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు ప్రొఫెషనల్గా, వాళ్ళకి తెలుసు ఇట్లా మాట్లాడాలని. సార్ ఇప్పుడు మనం డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆబ్వియస్గా టెర్రరిజం గురించి కూడా మాట్లాడుకోవాలి. టెర్రరిస్టులు అనగానే పాకిస్తాన్ బేస్డ్గానే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు యుఎస్ మనకు అప్పగించినటువంటి రానా చెప్పినటువంటి మాట, ఒక ట్రస్టెడ్ పర్సన్ని నేను పాకిస్తాన్ ఆర్మీకి అన్నాడు. ముంబై టెర్రర్ అటాక్స్ కావచ్చు, గతంలో జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్లో ఆయన ప్రధానమైనటువంటి భాగస్వామియే కాదు, ఆయనే చాలా క్లియర్గా ఎక్కడెక్కడ ఎవరిని డిప్లాయ్ చేయాలి అనేది కూడా చెప్పారనేది. ఎందుకని అంత ఒక ట్రస్టెడ్ పర్సన్ని అనే ఒక మాట, పాకిస్తాన్ ఆర్మీ నన్ను చాలా నమ్మింది అని ఆయనైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడే బోల్డ్ అని క్వశ్చన్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా సార్. ఆయన ముంబైలో అదే దాడులు జరిగిన టైంలో ఉన్నాడా లేడా, ఎందుకని యూఎస్కి వెళ్ళిపోయాడు, దుబాయ్కి వెళ్ళాడు, ఇలాంటివన్నీ సార్. దుబాయ్కి వెళ్ళాడని చెప్పి ఎయిర్పోర్ట్లో ఒక ఎగ్జిట్ చూపిస్తుంది ఆ టైంలో, అప్పుడు ఇన్వెస్టిగేషన్ చూపించింది. కానీ దాని తర్వాత ఆయన ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను రిటర్న్ వచ్చానని చెప్తాను. మనం ఏమందరూ అనుకున్నాం అంటే పాకిస్తాన్లో వాళ్ళ హ్యాండ్లోస్తో నువ్వు కూర్చున్నాడు అనుకున్నాం మనం. డేవిడ్ కోల్మెన్ హెడ్లీ కానివ్వండి, తహవూర్ రానా కానివ్వండి, ఐడెంటిఫికేషన్లో స్పాట్స్లో ముంబైలో ఆల్మోస్ట్ 20 స్థానాలు వాళ్ళు ఫస్ట్ రెక్కీ చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ టర్మినస్, లియోపోల్డ్ కెఫే తాజ్ పక్కన ఉంటుంది, తాజ్ పక్కన ట్రైడెంట్, హబాద్ హౌస్ అంటే వీళ్ళ ఇజ్రాయలీ వాళ్ళది ఒక గెస్ట్ హౌస్ లాగా, ప్లస్ ప్రేయర్ అక్కడ చేస్తారు వాళ్ళు. అది కాకుండా మిగతా ప్లేస్లో కూడా వాళ్ళు అనలైజ్ చేసుకున్నారు ఇక్కడెక్కడ అటాక్ చేయాలని. కానీ లాస్ట్లో దే నారోడ్ డౌన్ టు దీస్ ప్లేసెస్. కామా హాస్పిటల్కి తర్వాత వెళ్ళారు, ఇట్ వాజ్ అన్ఫార్చునేట్ థింగ్. అది ఎందుకు వెళ్ళారో ఎవరు తెలియట్లేదు క్లియర్గా.